అందరికీ నమస్కారం. మన ఛానల్కి మళ్లీ స్వాగతం. ఈరోజు గుండె నిండా గుడిగంటలు ఏప్రిల్ 2 భాగంలో అందరూ ఊహించని మలుపు వచ్చింది. ప్రభావతి 2 లక్షలు తీసుకుని సీక్రెట్ డీల్ చేసుకుంది. శివకు విముక్తి లభించింది. బాలు మీనా పోరాటం చివరికి గెలిచింది. వీడియో చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయనివాళ్లు ఇప్పుడే చేయండి. మొదట చూసారా? సత్యం ప్రభావతిని ఒప్పించేందుకు మీనాక్షి ఇంటికి వెళ్లాడు. కాని ప్రభావతి తన మొండితనాన్ని మరింత పెంచింది. బాలు మీనాలను ఇంట్లోనుంచి పంపిస్తేనే తిరిగి వస్తానని, అప్పుడు మాత్రమే కేసు వెనక్కి తీసుకుంటానని షరతు పెట్టింది. సత్యం తీవ్రంగా స్పందించాడు. నీ స్థానంలో ఇంకెవరైనా ఉంటే చెంప పగలగొట్టేవాణ్ణి అంటూ ఆగ్రహంతో అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అయినా ప్రభావతి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తన నిర్ణయాన్ని కఠినంగా కొనసాగించింది. ఇంతలో రోహిణి, మనోజ్ మీనాక్షింటికి వచ్చారు. మనోజ్ సత్యాన్ని ప్రశ్నించగా ప్రభావతి వెంటనే నాపై ప్రేమ కాదు, ఆ దొంగ శివపై ప్రేమతోనే వచ్చాడు అంటూ సత్యాన్ని నిందించింది. మనోజ్ కూడా అటువంటి వాళ్లకు తప్పకుండా శిక్షపడాలని తండ్రిని ప్రశ్నించాడు. మనోజ్ ఇంకా ముందుకు వెళ్లాడు. ఈరోజు దొంగతనం చేసినవాడు రేపు హత్యకు కూడా దిగొచ్చు, ప్రతీకారం తీర్చుకోవచ్చు అంటూ శివను ప్రమాదకర వ్యక్తిగా చూపించి ప్రభావతిని మరింత కఠిన నిర్ణయానికి ప్రేరేపించాడు. మీనాక్షి మాత్రం మనోజ్ను నేరుగా నిలదీసింది. నువ్వు చేసిన దొంగతనాలకు నీకు ఎన్ని సంవత్సరాలు శిక్షపడాలి అంటూ అడగడంతో మనోజ్ ఒక్కసారిగా నోరు మూసుకుపోయాడు. రోహిణి సెంటిమెంట్ ఆయుధంగా వాడింది. మీరు లేకుండా మేముందలేం, మీరింటికి రావాలని వేడుకుంది. కాని ప్రభావతి మాత్రం మీనా ఉన్న ఇంట్లో నేనడుగుపెట్టను అంటూ గట్టిగా ప్రకటించింది. మరోవైపు శృతి, రవి వచ్చి బారు మీనాలకు క్షమాపణలు చెప్పారు. తొందరపడి మాట్లాడిన మాటలతో సమస్య పెరిగిందని అంగీకరించారు. పరిస్థితి కొంత సర్దుకున్నా అసలు సమస్య అలాగే మిగిలింది. అప్పుడు సత్యం నిరాశతో వచ్చాడు. మీరింటిమించి వెళ్ళిపోతేనే ప్రభావతి ఇంటికి వస్తుంది, అప్పుడే శివపై కేసు వెనక్కి తీసుకుంటుందని చెప్పాడు. ఆ మాటలు విన్న బాలూమీనా షాకయ్యారు. శృతి కొంతకాలం దూరంగా ఉంటేనే తమ విలువ అర్థమవుతుందని చెప్పింది. కాని సత్యమందుకు పూర్తిగా వ్యతిరేకంగా నిల్చాడు. నేను ఉన్నంతవరకు బాలూమీనాలను ఇంటినుంచి పంపించను, వాళ్లు లేకుండా నేను జీవించలేను అన్నాడు. ఆ మాటలు విన్న బాలు కళ్ళు తడిచాయి. ఇక సమస్యను లీగల్గా పరిష్కరించేందుకు బాలూమీనా లాయర్ను సంప్రదించారు. లాయర్ స్పష్టంగా 5 లక్షలు అవసరమని, ఆలస్యం చేస్తే పరిస్థితి మరింత క్లిష్టమవుతుందని హెచ్చరించాడు. శివపై మిస్సింగ్ కేసుతో పాటు కఠిన శిక్ష పడే అవకాశం ఉందని చెప్పడంతో బాలు వెంటనే డబ్బు సేకరణకు పరుగులు తీశాడు. బాలు చేసిన ప్రయత్నాలు అందర్నీ కదిలించాయి. మొదట ఫైనాన్సర్ వద్దకు వెళ్లి 2 లక్షలు అప్పుగా తెచ్చుకున్నాడు. స్నేహితుడు రాజేష్ 25,000 రూపాయలివ్వడంతో బాలూకు కొంత ఊరట కలిగింది. పార్వతమ్మ తన బంగారం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. కాని బాలు తన ఆత్మగౌరవం నిలబెట్టుకుంటూ దాన్ని తీసుకోలేదు. అయినా పార్వతమ్మ కొంత నగదు ఇచ్చి నా కొడుకును కాపాడమని కళ్లనీళ్లతో వేడుకుంది. చివరగా బాలు, మీనా తమ భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బు కూడా బయటికి తీశారు. సత్యం కూడా 50,000 రూపాయలు ఇవ్వడంతో మొత్తం 4,50,000 సేకరించారు. లాయర్కు అందజేసి మిగతా మొత్తం తర్వాత చెల్లిస్తామని హామీ ఇచ్చి శివను కాపాడమని కోరారు. శివ కేసు పరిష్కారానికి లాయర్ స్వయంగా రంగంలోకి దిగాడు. నేరుగా ప్రభావతి వద్దకు వెళ్లాడు. మీనాక్షి మొదట షాకయి మా అన్నయ్య విడాకులివ్వాలని చూస్తున్నాడా అంటూ కంగారుపడింది. వెంటనే లాయర్ తాను మీనా తరపున వచ్చానని చెప్పాడు. ప్రభావతి తన అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఆమె నా కోడలు కాదు, నా డబ్బులు దొంగిలించినవాడికి శిక్ష పడాలని గట్టిగా మాట్లాడింది. లాయర్ చాకచక్యంగా వ్యవహరించాడు. వీడియోలో దొంగతనం జరిగిందిది నిజమే అయినా ఆ డబ్బులు తిరిగిచ్చినట్టు సాక్ష్యం ఉందని చెప్పాడు. లాయర్ ప్రభావతిని మానసికంగా ఒత్తిడి పెంచాడు. మీరు కేసు కొనసాగిస్తే శివకు 5 నుంచి 6 సంవత్సరాల జైలు శిక్ష పడవచ్చు, కాని పరిస్థితులు తిరగబడితే మీకూ శిక్ష పడే అవకాశం ఉంటుందని హెచ్చరించాడు. ఒకసారి జైలుకు వెళ్లినవాడు ఏదైనా చేయగలడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రమాదం జరగొచ్చని భయాన్ని రేకెత్తించాడు. మీనాక్షి వ్యంగ్యంగా జైలు ఆమెకు కొత్త కాదు, వెళ్ళనివ్వండి అంటూ మరోవైపునుంచి ఒత్తిడి పెంచింది.
చివరికి లాయర్ సెటిల్మెంట్ ఆప్షన్ ముందుకు తెచ్చాడు. అనవసరంగా సమస్య పెంచుకోవద్దు, డబ్బుతోనే ఇది ముగిద్దాం అన్నాడు. ప్రభావతి ఆలోచనలో పడింది. కొంతసేపటి తర్వాత 2 లక్షలిస్తే కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పింది. ఇది కథలో పెద్ద ట్విస్ట్గా మారింది. లాయర్ డబ్బిచ్చాడు. ప్రభావతి కేసు విత్డ్రా చేయడానికి సిద్ధమైంది. ఈ వ్యవహారం బయటకు రాకూడదని, తాను డబ్బు తీసుకున్న విషయం ఎవరికీ చెప్పకూడదని లాయర్తో మాట తీసుకుంది. అనంతరం ప్రభావతి స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి శివపై పెట్టిన కేసు అధికారికంగా వెనక్కి తీసుకుంది. లాయర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ప్రభావతి శివపై పెట్టిన కేసు వెనక్కి తీసుకుందని శుభవార్త విన్న వెంటనే బాలు, మీనా ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఎన్నో కష్టాలు, పరితపనలు, త్యాగాల తర్వాత వచ్చిన ఈ మంచి వార్త వారికి పెద్ద ఊరటనిచ్చింది. ఇంట్లో చెప్పగానే అందరూ నమ్మలేకపోయారు. మనోజ్, రోగిణి మాత్రం అనుమానం వ్యక్తం చేశారు. నిజంగానే అత్తయ్య కేసు వెనక్కి తీసుకుందా అంటూ రోహిణి ప్రశ్నించింది. మీనా ఆగ్రహంగా, మా తమ్ముడిపై కేసు విత్డ్రా కావటం నీకిష్టం లేదా అంటూ నిలదీసింది. రోహిణి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. సత్యం ప్రభావతిని ఇంటికి తీసుకురావడానికి మీనాక్షి ఇంటికి వెళ్లాడు. బాలు, మీనాసినా శివను తీసుకుని ఇంటికి చేరుకున్నారు. పార్వతమ్మ ఆవేదనతో తన కొడుకును కాపాడినందుకు బాలుకు కృతజ్ఞతలు చెప్పింది. శివ కూడా బావ కాళ్లపై పడుతూ కృతజ్ఞతలు తెలిపాడు. కుటుంబ బంధాల బలం మళ్లీ నిరూపించబడింది. అయితే కథైకర్తో ముగిసిపోలేదు. ప్రభావతి 2 లక్షలు తీసుకుని కేసు వెనక్కి తీసుకున్న విషయం బయటపడితే పరిస్థితి ఎలా మారుతుంది? రోహిణికి గుణకు ఇవ్వాల్సిన 2 లక్షలు ఎలా సమకూరుతుంది? తదుపరి భాగంలో మరింత పెద్ద నాటకం రాబోతోంది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయనివాళ్లు ఇప్పుడే చేయండి, బెల్ కొట్టండి.